ఈ ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇచ్చారు. విశాఖలో భూమాఫియా, హైదరాబాద్లో భూముల అక్రమాలు చేసిన వాళ్ళు ఉత్తరాంధ్రలో మకాం వేశారంట. ఆయన పార్టీ ఎమ్మెల్యేల మీద ఆరోపణ వస్తే అది చెప్పకుండా మరి ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? ప్రజల్లోకి పోదాం, మీరు వెళ్ళండి, మేము వస్తాం. ఇప్పుడు కొత్తగా ప్రజల్లోకి వెళ్ళాలని చంద్రబాబు గారు అంటున్నారట. సో వీటి మీద మాట్లాడండి విజయబాబు గారు. అసలు భూమాఫియా అనేటువంటిది విశాఖపట్నంకి ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా తెలుసండి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ టైంలో ఎలాగో మాఫియాలకు పాల్పడరు. ఇలాంటి భూ కబ్జాలు ఎవరు చేస్తారు? అధికారాన్ని అడ్డం పెట్టుకున్నటువంటి వాళ్ళే చేస్తారు. అంటే వాళ్ళ మనుషులే చేస్తున్నారు. ఆయనకి ఏదన్నా నిజంగా దాని మీద ఇది చిత్తశుద్ధి ఉంటే స్పష్టంగా ఎవరు ఆ గుంపులు ఎవరు, ఆ గ్రూపులు ఎవరు, ఆ గుండాలు ఎవరు, ఆ గుండాల తండాలు ఎవరు, దాని వెనక ఉన్నటువంటి అదృశ్య శక్తులు ఎవరు, ఆ పేర్లన్నింటినీ కూడా ధైర్యంగా బయట పెట్టమనండి. ఎందుకంటే హీరో కదా ఆయన, హీరోయిక్గా ఉంటుంది. అంతేగాని ఊరికి అన్యాపదేశంగా ప్రకటనలు ఇస్తే లాభం లేదు. తర్వాత ఇంకో పెద్ద విచిత్రం నిన్న మీరు గమనించలేదు. ఇప్పుడు డిసెంబరు ఇయర్ ఎండింగ్లో ఒక గొప్ప జోక్ నిన్న ఆయన చంద్రబాబు నాయుడు గారు పేల్చారు. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇదేది గంజాయి పూర్తిగా రూపుమాపారంటండి. నిజమా? నిన్న ఆయన స్పష్టంగా చెప్పాడు. మొన్నే కదా గంజాయి వ్యతిరేక ఉద్యమకారుని నెల్లూరులో హత్య చేశారు కదా, విశాఖలో దొరికింది. నిన్న కూడా మొన్న కూడా ఎక్కడ దొరికింది కాకినాడ జిల్లాలో, గుంటూరులో డ్రగ్స్. కావాలంటే క్లిప్ తెప్పించుకొని సూపర్ 6 అమలు చేసేసాం అన్నట్టుగా నిన్న ఆయన సమీక్షలో సక్సెస్ఫుల్ గా గంజాయిని రూపుమాపామని చెప్పి అన్నారు. సో ఇది అంటే ఆయన ఒక ఎంత ఇల్యూషన్స్ లోను హెలూసినేషన్స్ లో ఆయన మైండ్ సెట్ ఉందో. ఎందుకంటే ఇల్యూజన్ కాదు, ఆయన కావాలని చెప్తారు. ఫస్ట్ ఒకసారి చెప్తారు, ముందేమో జరగలేదంటారు, తర్వాత జరుగుతోందంటారు, జరిగిందంటారు, తర్వాత నేను కోప్పడ్డానంటారు. ఇదంతా ఒక డ్రామాటిక్గా చాలా జాగ్రత్తగా షెడ్యూల్ ప్రకారం ఒక వ్యూహాత్మకంగా నడిపి చివరికి అసలు ఏమీ లేదు అని చెప్పడం ద్వారా ప్రజల్ని నమ్మించాలని ప్రయత్నం అనమాట. అది దాని మీద ఇండికేషన్ ఏంటంటే వాళ్ళ భజన మీడియాకి రేపటి నుంచి మీరు గంజాయి వార్తలు ప్రచురించకండి, కావచ్చు, హత్యలు జరిగినా సరే వాళ్ళ వార్తలన్నీ కూడా ఏదైనా వార్తని దాచేస్తే అది జరగని సంఘటన, వార్తను ఏదైనా అద్భుతంగా గ్లోరిఫై చేస్తే అది నిజంగా జరిగిన సంఘటన. ఆయన పూర్తిగా ఆ కాల్పనిక వార్తా ప్రపంచంలోనే వ్యవహరిస్తున్నారు తప్ప వాస్తవ ప్రపంచంలో ఎక్కడా కూడా ఆయనకేం కనిపించడం లేదు, వినిపించడం లేదండి. అది జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఆయనకి ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆయన దీంట్లో చెప్పాడు. ఆయన ఏమన్నారు, పొలిటికల్ గవర్నెన్స్ మేమేం చెప్తే మీరు అది చేయాలనేమో స్టార్టింగ్లో చెప్పారు, రిపీటెడ్గా చెప్పారు. ఫెయిల్యూర్స్కి దగ్గరలో ఉన్నసరికి ఏంటంటే ఆ బ్లేమ్ని ఆఫీసర్స్ మీదగా నెట్టేసేసి దానికి మీరే కారకులు అని చెప్తున్న మాట. డెఫినెట్గా ఆఫీసర్స్లో ఒక ప్రెషర్ అనేది పెరిగాక తిరుగుబాటు వస్తుంది. వచ్చి మమ్మల్ని ఏం చేయమంటారు, పొలిటికల్ గవర్నెన్స్ అన్నారు, మీరు దొంగల చేతికి తాళాలు ఇచ్చినట్టుగా వాళ్ళు పేటరేగిపోయారు, దీన్ని మేము కంట్రోల్ చేసే పరిస్థితి లేదనే మాట డెఫినెట్గా రేపు పొద్దున వస్తుందండి. ఎక్కడైతే అశాంతి అనేది ఉంటుందో అక్కడ అన్ని వర్గాల నుంచి తిరుగుబాటు వస్తుందో అధికారుల్లో కూడా ఈ నిరసన స్వరం, నిరసన గళం అనేది వినిపిస్తుందండి. అందులో కించిత్ డౌట్ లేదు, అదే జరుగుతుంది. రైట్. రాజీవ్ సార్ విశాఖపట్నం కేంద్రంగా గతంలో 14 నుంచి 19 మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు 1,00,000 కోట్ల విలువైనటువంటి భూ కుంభకోణం జరిగిందని అప్పుడు ఉన్నటువంటి వారి కేబినెట్ మంత్రులే ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకుంటే ఆ రిపోర్ట్లు బయటకు రాకుండా చాలా తెలివిగా మేనేజ్ చేసినటువంటి సమర్థవంతమైనటువంటి నాయకుడు, భూ మాఫియాకి రక్షకుడు చంద్రబాబు నాయుడు గారే. అప్పుడు ఫస్ట్ బయటపడింది కాబట్టి ఇప్పుడు ఇంకా చాలా తెలివిగా బినామీ కంపెనీల పేరు చెప్పి ఆ కంపెనీ ఈ కనీసం తలా తోకా లేని కంపెనీలు తీసుకొచ్చి 100 కోట్ల విలువైనటువంటి భూముల్ని పైసలకి కారు చౌకగా అమ్మేస్తూ దాన్ని సొమ్ము చేసుకుంటున్నారు ఒక పక్క. ఇంకొక పక్క చూస్తే విశాఖపట్నంలో డబ్బున్నోళ్ళే కాదు సార్, విశాఖపట్నంలో పేదవారు కూడా ఉంటారు. ఫుట్పాత్ల మీద చిరు వ్యాపారులు జీవనం సాగిస్తుంటే వాళ్ళని ఆపరేషన్ లంగ్స్ పేరు చెప్పి మొన్న ఒక 2 నెలల క్రితం, 1 నెల క్రితం ఆపరేషన్ లంగ్స్ అని చెప్పి ఫస్ట్ ఫేజ్ అని చెప్పి కొట్టిపడిచారు అందరినీ. సుమారు 40,000 మంది రోడ్డును పడ్డారు, 40 అంటే మొత్తం కలిపి. అదే విధంగా మళ్ళీ స్టార్ట్ చేశారు. ఫుట్పాత్ల మీద అమ్ముకున్న వాళ్ళ మీద పడుతున్నారే, మరి మీరు ప్రభుత్వ భూములు దారాదత్తం ఎట్లా చేస్తున్నారని చెప్పి సగటా వ్యాపారస్తులు, చిన్న చిరు వ్యాపారులు అందరూ కూడా అలో లక్షణ అని చెప్పి బాధపడుతున్నారు. రెండోది ఏంటంటే విశాఖపట్నం బ్రాండింగ్ ని వాడుకుంటున్నారు. ఈ యొక్క ప్రభుత్వం ఏది చేయట్లేదు కానీ ఏదో చేసినట్టు బ్రాండింగ్ కి వాడుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు వారి ఖాతాలో వేసుకోవడం, ఒక పబ్లిసిటీ మీటింగ్ ఏదైనా పిఆర్ స్టంట్ తెలుగుదేశం పార్టీ చేసినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము చేసుకోలేకపోయాం. వాళ్ళ స్థాయిలో
తారాస్థాయిలో ఉన్నారు, మేము ఇంకా నేల మీద ఉన్నాం పబ్లిసిటీ విషయంలో మాత్రం. ఎందుకంటే 6,500 మందికి ఉద్యోగాలు ఇచ్చేసామంటూ పెద్ద గొప్పగా మీటింగ్ పెట్టారు. దానికి నోటిఫికేషన్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, ఆ హాల్ టికెట్లు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు నాయక ప్రభుత్వంలో. ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టాం, ప్రిలిమ్స్ రిజల్ట్ ఇచ్చారు, ఫిజికల్ టెస్ట్ పెట్టారు, ఫిజికల్ టెస్ట్ రిజల్ట్ ఇచ్చారు. ఇకపోతే ఆ టైంలో కోర్టుకు వెళ్ళారు, కోర్టు నుంచి వచ్చేదానికి వ్యవధి అయ్యింది. వీళ్ళు వచ్చి ఏం చేశారంటే ఎగ్జామ్ పెట్టి రిజల్ట్ ఇచ్చారు. దానికి తీసుకొచ్చి హుందాతనమైనటువంటి నాయకులు అయితే గత ప్రభుత్వంలో చేశారు, మేము ఇగో ఈ పని చేసాం, ఆమె ప్రభుత్వం కొనసాగింపుగా చేసిందనంటే అది గౌరవంగా హుందాతనంగా చంద్రబాబు నాయుడు గారి వయసుకో సీనియారిటీకో బాగుండేది. అంతే తప్పితే మొత్తం మేమే చేసాం నీ జీవితకాలం మొత్తంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన లెక్కల్లో చూస్తే సుమారు 14 ఏళ్ళ పైన ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తికి ఆయన ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏంటంటే 20,000 పోలీసు ఉద్యోగాలు కూడా ఆయన తీయలేదు. కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 ఏళ్ల కాలంలోనే 36,000 పోలీసు ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. వచ్చినటువంటి 5 ఏళ్లలో 6,500 నోటిఫికేషన్ ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి ఏంటంటే వాళ్ళ ప్రచారాలకి ఆర్భాటాలకి ఉంటారు, పేపర్ పబ్లిసిటీలు చేసుకుంటారు. మాకు ఆ పబ్లిసిటీ స్టంట్లు రాకపోబట్టే మేము వెనకబడ్డాం అన్నటువంటి అనుమానం కలుగుతా ఉంది. ఇంకొక విషయాన్ని ఈ సందర్భంగా చెప్పాలి సార్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నాన్ని ఉత్తరాంధ్రని దోచేయడానికి సామంత రెడ్లను పంపిస్తున్నారు, ఇక్కడ స్థానిక నాయకత్వం లేదా, వీళ్ళందరినీ తొక్కేస్తున్నారు, నొక్కేస్తున్నారు, బయట వాళ్ళు వచ్చి ఇక్కడ అంతా భూములు బుక్కేస్తున్నారు అని చెప్పి నానా మాటలు మాట్లాడారు. మరి ఈ రోజు ఎవరు పాలిస్తున్నారు విశాఖపట్నాన్ని? విశాఖపట్నంలో ఉన్నటువంటి స్థానిక నాయకత్వకి ఏమైనా తెలుగుదేశం ప్రభుత్వంలో విలువ ఉందా? ఇక్కడ దామచర్ల సత్య అనేటువంటి ఆయన ఎవరు, ఆయన ఏ సామాజిక వర్గం? ఎంపీ భరత్ గారు ఎవరు, ఆయన ఏ సామాజిక వర్గం? ఈ రోజు విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు కాబోతున్న వ్యక్తి ఏ సామాజిక వర్గం? ఈ రకంగా చెప్తే మీ సామాజిక వర్గం వాళ్ళని పెట్టుకొని విశాఖపట్నాన్ని దాచుకుంటూ విధ్వంసాలు చేస్తున్నటువంటి మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏమీ జరగకపోయినా ఏదో జరిగిందని చెప్పి ప్రచారాలు చేశారు. వాస్తవంగా విశాఖపట్నాన్ని దోచుకుంటుంది, విశాఖపట్నం బ్రాండింగ్ కి వాడుకుంటుంది, మాత్రం విశాఖపట్నం నాశనం చేస్తుంది కూటమి ప్రభుత్వం సార్. రైట్. చంద్రబాబు, పవన్, లోకేష్ జిల్లాల్లోనే శాంతి భద్రతలు దారుణంగా ఉన్నాయని సీఎం సమీక్షా నివేదికలోనే వెల్లడైంది. పై ఇంకోటి, మేము జనసేన బీజేపీ వాళ్ళు తలదూరుతారంట భూ వివాదాల్లో. ఎవరు తలదూర్చినా అంటే ఇంకా అంటే కలెక్టర్లకి వాళ్ళకి ఎస్పీలకి ఏం చెబుతున్నట్టు, మా పార్టీ వాళ్ళ జోలికి రాకండి అని చెప్పటమా, లేకపోతే ఏమైనా ఏ పార్టీ అయినా పదం వాడాలి కదా, మేము రామని ముందే ఎట్లా చెబుతున్నారు విజయబాబు గారు, వీళ్ళు చంద్రబాబు గారు? పైగా వాళ్ళ జిల్లాలోనే పవన్ కళ్యాణ్ గారి జిల్లాలో చూసాం కదా, దళితుల్ని వివక్ష చూపించడం కానీ, అట్లాగే కుప్పంలో గంజాయి దొరికిందని వార్తలు వచ్చినాయండి, అట్లాగే అక్రమ మైనింగ్ జరుగుతోందని. ఇక్కడ గుంటూరు జిల్లాలో డ్రగ్స్ కూడా దొరికినాయి, గంజాయి దొరికింది. ఈ గుంటూరు జిల్లాలో పోలీసులు వాళ్ళు స్కూల్లో గంజాయి వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సి వస్తూ ఉంది. మీరు ఊరుకోండి, మీరు అన్ని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, పవన్ కళ్యాణ్ చాలా అద్భుతంగా పనిచేస్తున్నాడని చెప్పాడు. ఆయన అద్భుతంగా పనిచేస్తున్నాడని చెప్తా ఉంటే మనం ఇవన్నీ మాట్లాడితే ఎట్లాగా? ఈయన ఆయన పొగుడుతున్నారు, ఆయన ఈయన పొగుడుతున్నారు, మొత్తం రొయ్యల పొట్ట మాయమైపోయింది అన్నట్టుగా అందరూ శ్రీ వైష్ణవ్ అన్నట్టుగా అయిపోయింది. అంతకంటే ఇంకా కావాల్సిందేమని చెప్పండి, ఎంత అద్భుతం. రైట్. సొంత నియోజకవర్గంలోనే ఇన్ని సమస్యలు ఉంటే, సొంత జిల్లాలోనే తన స్థానిక ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చెప్తానండి. మొన్న వైసీపీ నాయకుడే ఒక ఆయన చెబుతున్నారు, ఎవరో ఇప్పుడు ఉదాహరణకి మంగళగిరి నియోజకవర్గం ఉందనుకోండి, అక్కడ కేసులు వస్తే రికార్డ్ చేయడానికి వెనకాడుతున్నారట. కేసు నువ్వు రాజీ చేసుకో అని చెబుతున్నారంట. అయ్యా, ఎంత తీవ్రమైన కేసు, లేకపోతే లోకేష్ గారి కోపం వస్తుందని ఇన్ని కేసులు నమోదు చేస్తారా అన్నట్టుగా మాట్లాడుతున్నారంట. ఆ పరిస్థితి ఉండకూడదు కదా. కొన్ని దాడుల కేసులు, ఘర్షణల కేసులు కూడా అట్లాగే రాజీ చేసే పరిస్థితికి పోలీసులు వెళ్తున్నారనేది కొంత ఆరోపణ. మరి కరెక్ట్ అయితే మాత్రం లోకేష్ గారు చెక్ చేసుకోవాలి. వీటితోటే జనం మర్చిపోతారు అనుకోకూడదు కదా, జనంకి అసలేం జరగట్లేదని భ్రమపడకూడదు. దీనికి సంబంధించి ఒక చిన్న కంపారిజన్, నిన్న ఏం చేశారంటే డెక్కన్ హెరాల్డ్ దీనికి సంబంధించి అది తెలంగాణలో అధికారంలో ఉన్నదేమో కాంగ్రెస్ పార్టీ, నేషనల్ హెరాల్డ్. ఈ కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ ఆఫీసు మీదకి నిరసన తెలియజేయడానికి వెళితే ఎంత చక్కగా అంటే గాంధీ భవన్ గేట్లు తాళాలు వేసేసి పోలీసులు చివరికి వాళ్ళ జాతీయ కార్యదర్శి ఉన్నా కూడా వాళ్ళనెవ్వరిని కూడా అలౌ చేయకుండా స్ట్రిక్ట్గా వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేశారండి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది, సాక్షి కార్యాలయం మీద దాడులు చేస్తుంటే అక్కడే ఉండి వాళ్ళు చోద్యం చూస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సంఘటనలు ఇటీవల కాలంలో చాలా జరుగుతున్నాయి. శాంతి భద్రతలు రక్షించాలని మళ్ళీ వీళ్ళే చెప్తారు. రైట్. అంటే ఎంత చూడండి, ఎంత ఇంకో ఇంపార్టెంట్ విషయం ఉందండి.